अनन्तरहिताम् अनन्तलक्ष्मीं सराद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सरादिलक्ष्मीं जगन्मातरं भावये। श्रुत्यै नमोऽस्तु शुभकर्मफलप्रसूत्यै रथ्यै नमोऽस्तु रमणीयगुणार्णवायै शक्त्यै नमोऽस्तु शतपत्रनिकेतनायै पुष्ट्यै नमोऽस्तु पुरुषोत्तमवल्लभायै। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय। श्रीलक्ष्मीनारायणाभ्यां नमः। బ్రహ్మాండ గర్భిణీ బాల సప్తావరణ దేవత 757వ నామం సప్తావరణ దేవత శ్రీ సప్తావరణ దేవతాయై నమః. నమస్కారం చేసుకుంటూ దీనికి 2 రకాల అర్థాలని ఇప్పటి వరకు చెప్పుకున్నాం. ఒకటి శ్యామలాదేవి 7 ఆవరణల యంత్రమనందు అధిష్ఠించిన శక్తి. ఇంకొకటి సప్తావరణ దేవత అంటే 7 ఆవరణలతో ఉన్నటువంటి ప్రకృతి యందు వ్యాపించినటువంటి పరాశక్తి. ఇంకా 3వ అర్థాన్ని భావించినట్లయితే సప్తా శాసన్ పరిధయ అని పురుషసూక్తమై చెప్తున్నది. ఇక్కడ ఈ 7 పరిధులు ఏమిటంటే వేదరూపంగా 7 ఛందస్సులు, గాయత్రి, త్రిష్టుప్పు, అనుష్టుప్పు, బృహతి, ఉష్ణిక్కు, పంక్తి ఇత్యాదులు. ఇలా మొత్తం ఆ 7 ఛందస్సులతో వ్యాపించినటువంటి వేద విద్యా రూపిణి గనక సప్తావరణ దేవత అని చెప్పబడుతున్నది. ఇక తర్వాత నామములు వైరాజోత్తమ సామ్రాజ్య, కుమార కుశలోదయ, బగళ, భ్రమరాంబాచ, శివదూతి, శివాత్మిక. 756వ నామం వైరాజోత్తమ సామ్రాజ్య. ఇది నమస్కారంలో శ్రీ వైరాజోత్తమ సామ్రాజ్యాయై నమః అని చెప్పబడుతున్నది. ఇది ఒక విశిష్టమైన నామం. అనేక నామములు చిత్రమైన పదబంధాలతో ఉంటాయి లక్ష్మీ సహస్రనామాల్లో. ఇటువంటి నామములు ఇంకే సహస్రనామాల్లో కనబడవు. అంత ప్రత్యేకమైనటువంటి శాస్త్రబద్ధమైన నామాలు ఇవి. వైరాజ, గతంలో కూడా వైరాజ మార్గ ఇత్యాది మాటలు వచ్చాయి. వైరాజ అనే శబ్దము విరాజ, వైరాజ కూడా విరాట్ పురుషుని యొక్క వైభవాన్ని తెలియజేసే నామాలు ఇవి. కనుక విరాట్ పురుషుని యొక్క ఉత్తమ సామ్రాజ్య స్వరూపమే మహాలక్ష్మి. విరాట్ పురుషుడు అంటే విష్ణువు. విష్ణువు యొక్క సామ్రాజ్యం అమ్మవారు. ఎప్పుడైనా సరే భర్త యొక్క సామ్రాజ్యం భార్యయే, భర్త యొక్క సంపద భార్య. అందుకే ఐశ్వర్యమిందు మౌళే ఐకాత్మ్య ప్రకృతి కాంచమజ్జగత అని మూక కవి మూక పంచశతిలో చెప్తాడు. ఇక్కడ అమ్మ కామాక్షి నువ్వు చంద్రశేఖరుని యొక్క ఐశ్వర్యానివి అని. అలాగే నారాయణ యొక్క ఐశ్వర్య శక్తియే అమ్మవారు గనక ఆ ఐశ్వర్యమే సామ్రాజ్యం. సామ్రాజ్యం అనగానే ఒక వైభవం, ఒక అధికారం, ఒక ఐశ్వర్యం, ఇలాంటి రకరకాల సంపదల శక్తుల్ని తెలియజేస్తుంది. అందుకు ధనము, అధికారము, ఐశ్వర్యము, పాలన, వైభవము ఇవన్నీ కలిస్తే అది సామ్రాజ్యం. ఈ విశ్వమంతా నారాయణ యొక్క సామ్రాజ్యమే. ఆ సామ్రాజ్యం ఎటువంటిదంటే ఉత్తమ సామ్రాజ్య. అంతకంటే గొప్ప సామ్రాజ్యం ఇంకెవరికీ ఉండదు. అలాంటి ఉత్తమమైన సామ్రాజ్యం నారాయణ యొక్క సామ్రాజ్యం. ఆయన సామ్రాట్ అయితే అమ్మవారు సామ్రాజ్ఞి, ఆయన విరాట్ అయితే అమ్మవారు విరాజ్ఞి. అందుకు ఆయన సార్వభౌముడు, ఈ తల్లి సార్వభౌమురాలు. పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు అన్నాడు కదా అన్నమయ్య. అందుకు పట్టపురాణి, వైరాజోత్తమ సామ్రాజ్య అంటే విరాట్ పురుషుడైన నారాయణ యొక్క పట్టపురాణి. ఆయన యొక్క వైభవ, పాలన, సంపద, శక్తి మొదలైన వాటి యొక్క సమాహార స్వరూపము. ఇంత దివ్యమైన భావాన్ని ఇందులో గ్రహిస్తూ కుమార కుశలోదయ తర్వాత నామం ఇది. నమస్కారంలో ఈ 757వ నామం శ్రీ కుమార కుశలోదయాయై నమః అని చెప్పబడుతున్నది. కుమారుని యొక్క కుశలాన్ని ఉదయింపజేసే తల్లి. అదేవిధంగా కుమారుని యొక్క కుశలము ఉదయము తానే అయిన తల్లి. ఇక్కడ కుమారుడు అన్నప్పుడు జగదంబ పరాశక్తిని భావనం చేస్తున్నాం కనుక కుమార అన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని భావించవచ్చు. ఆ కుమారస్వామి యొక్క కుశలము ఉదయము రెండూ కూడా తల్లి. అంటే సుబ్రహ్మణ్యుని యొక్క ఆవిర్భావం అమ్మవారి వల్లనే జరిగింది. ఆయనకు క్షేమాన్ని కలిగిస్తూ లాలిస్తున్నది. సుబ్రహ్మణ్యుని లాలించేటువంటి పరాశక్తి కుమార కుశలోదయ. ఇంకొక అర్థంలో లక్ష్మీదేవి పరంగా గ్రహించినట్లయితే కుమార అన్నప్పుడు మన్మథుడు. ఆ మన్మథుని యొక్క కుశలము ఉదయము కూడా చూసే తల్లి. ఎందుకంటే ఐశ్వర్యం ఉన్నప్పుడే కోరికలు కుశలంగా పెరుగుతాయి. అందుకే మన్మథుడు అనగానే ఒకానొక సౌందర్యము, శోభ, కోరిక మొదలైన వాటి యొక్క శక్తులకి సాకారం. అందుకు అటువంటి కోరికలు మొదలైనవి తీరాలంటే సంపద, అధికారం ఇత్యాదులు ఉండాలి. అందుకు మహాలక్ష్మి అనుగ్రహం వల్లనే మన్మథుడు, కర్దముడు, ఆనంద, చిక్లీత మొదలైన లక్ష్మీపుత్రులకు
కుశలము ఉదయము లభిస్తున్నది. అది అమ్మవారి యొక్క వైభవం. ఆ విధంగా తన కుమారులకు కుశలము ఉదయము కలిగించున్నది. ఇది రెండవ రకమైన అర్థాన్ని స్వీకరించాం. లక్ష్మీపుత్రులు మన్మథుడు, ఆనంద కర్దమ చిక్లీతులు అని శ్రీసూక్త ఆధారంగా గతంలో చెప్పుకున్నాం. దాన్ని ఇక్కడ స్మరించవచ్చు. అదేవిధంగా కుమారులు అంటే భక్తులందరూ అమ్మవారికి కుమారుల వంటి వారే. ఎందుకంటే జనని అని పిలిచి ఉపాసిస్తారు. జగజ్జనని ఆ తల్లి. ఆ జగజ్జనని లక్షణాన్ని గుర్తిస్తారు భక్తులు. అందుకే భక్తులు అమ్మవారి పుత్రులు, లక్ష్మీపుత్రులైన లోకంలో వ్యవహారం కూడా కనబడుతుంది. అమ్మవారి కృపకి నోచుకున్న భక్తులే లక్ష్మీపుత్రులు. వారికి కుశలాన్ని ఎల్లవేళలా ఉదయింపజేసే తల్లి గనక కుమార కుశలోదయ, భక్తుల్ని రక్షించి కాపాడి వాళ్ళకి మేలు చేసే తల్లి అనే భావాన్ని కూడా దీని నుంచి స్వీకరించవచ్చు. తర్వాతి నామం బగళ. ఈ 758వ నామం ఒక విశిష్టమైన మంత్రశక్తిని కలిగి ఉన్నది. శ్రీ బగళాయై నమః. బగళాముఖి అని ఒక దశమహావిద్యల్లో ఒక ప్రధాన విద్యని చెప్తారు. ఇది ప్రత్యేక ఉపాసనా విద్య. బగళ అన్న బగళాముఖి అన్న ఆ దేవతా స్వరూపం ఒక్కటే. ఈ బగళ శత్రుస్తంభిని విద్య అని అంటారు. ఇక్కడ ఎవరైనా మనల్ని బాధించే వాళ్ళు ఉంటే బగళాదేవి అనుగ్రహం కలిగినట్లయితే వాళ్ళని స్తంభింపజేస్తుంది ఆ తల్లి. అందుకే శత్రుబాధలు లేకుండా చేసే తల్లి బగళ. ఇది ఒక బ్రహ్మ విద్య కూడా, బ్రహ్మాస్త్ర విద్య కూడా. బ్రహ్మాస్త్రం ఎలాగైతే ఎలాంటి దుష్టశక్తినైనా దునుమాడుతుందో అలా దుష్టశక్తులను దునుమాడే పరాశక్తి బగళాముఖి. కేవలం ఒక హింసారూపమైన శత్రు సంహారిణి విద్యగానే కాకుండా అజ్ఞానాన్ని సంపూర్ణంగా నశింపజేసే బ్రహ్మ విద్య, బ్రహ్మాస్త్ర విద్య అని తెలుసుకోవాలి. అందుకే శాస్త్రంలో బగళాముఖి గురించి చెప్తూ ఎంత ఉదాత్తమైన భావన చెప్పారో చూడాలి. ఎందుకంటే దశమహావిద్యల స్వరూపాలు, ప్రత్యంగిరా లాంటి దేవతలను కూడా కేవలం లౌకికమైన ప్రయోజనాలుగా పనికొచ్చే ఒక తంత్ర విద్యలుగా వాడుతున్న రోజుల్లో ఉన్నాం మనం. కానీ వాటిని తాత్వికంగా ఉదాత్తంగా గ్రహించగలిగినట్లయితే ఉపాసకుడు ఉన్నత స్థితికి వెళతాడు, అమ్మ యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడవుతాడు. అందుకే ఇక్కడ బగళాముఖి విద్య యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకోవాలంటే బ్రహ్మాస్త్రం, బ్రహ్మ విద్యాచ, బ్రహ్మమాత సనాతని, బ్రహ్మేశి, బ్రహ్మ కైవల్య, బగళా బ్రహ్మచారిణి అని బగళాదేవి గురించి చెప్పారు. ఇక్కడ వాడిని శబ్దములు చూస్తే బగళాముఖి బ్రహ్మ విద్య, బ్రహ్మమాత అంటే వేదములకు తల్లి, సనాతని అంటే శాశ్వతమైన పరాశక్తి, బ్రహ్మేశి బ్రహ్మకు కూడా ఆవిడ నియామకురాలు, బ్రహ్మ కైవల్య మోక్షస్వరూపిణి, పరబ్రహ్మస్వరూపిణి, బ్రహ్మచారిణి నిరంతరము బ్రహ్మ విచార రూపముగా ఉండేటువంటిది బగళ. దీన్ని బట్టి చూస్తే బ్రహ్మ విద్యగా చూపిస్తున్నారు ఇక్కడ. అయితే ఈ బగళ అనే మాటకి అర్థం బగం లాతీతి బగళ అంటే నిప్పులను వెలిగ్రెక్కే దేవత అని అర్థం. అద్భుతమైన జ్వాలల్ని ప్రసరింపజేస్తూ ఉంటుంది ఈ తల్లి. ఈ రూపాన్ని భావన చేసినట్టయితే శత్రువు యొక్క నాలికని బయటికి లాగి చేతిలో గద పట్టుకున్నట్టుంది ఆ తల్లి. అంటే ఎవరైతే దుష్టవాక్కులు, శాస్త్ర విరుద్ధమైన వాక్కులు పలుకుతారో వాళ్ళని శిక్షించేటువంటి తల్లి. ఎందుకంటే జ్ఞానరూపిణి కదా, అందుకు అజ్ఞానంతో కూడిన కారు కూతల్ని శిక్షిస్తుంది. కుతర్కాలు, వితండవాదాలతో ధర్మాన్ని, విద్యని ఎవరు అవమానిస్తారో వాళ్ళ యొక్క ఆ దుష్టమైన కూతల్ని శిక్షించే తల్లి గనక బగళాముఖి. ఈ తల్లి అనుగ్రహంతో ధర్మ విరుద్ధమైన తెలివితేటలు అణచివేయబడుగాక అని ప్రార్థన చేసుకుందాం. సనాతన ధర్మం వర్ధిల్లుగాక అని ప్రార్థన చేయాలి. బగళ నామమే ఒక మహామంత్రం. అందులో బ గ ళ అనే 3 అక్షరాల్లో ఉన్న శక్తి సామాన్యం కాదు. అందుకే శ్రీ బగళాయై నమః అని జపించే వారికి శత్రుబాధలు ఉండవు. ఇది తెలుసుకుని ఆ తల్లిని నమస్కరించుతూ ఆ తర్వాత మరో మహాశక్తిని చెప్తున్నారు. ఇక్కడ వచ్చేవి శక్తివంతమైన మంత్రనామాలే వస్తున్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క విద్య. బగళా విద్య ఎలా ఉందో మరొక విద్య చెప్తున్నారు. ఇది 759వ నామంలో భ్రమరాంబ. ఇది నమస్కారంలో శ్రీ భ్రమరాంబాయై నమః. భ్రమరాంబ శక్తి ఒక అద్భుతమైన మంత్రశక్తి. నిజానికి దుర్గాదేవి యొక్క రూపమే భ్రమరాంబ. ఒకప్పుడు అరుణాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించడానికి అమ్మవారు ఒక దివ్యమైనటువంటి రూపాన్ని ధరించి వచ్చి అసుర సంహారం చేశారు. ఆ చేసిన తీరు చాలా చిత్రముగా ఉన్నది. ఆ తల్లి తన నుంచి అనేక వేల తుమ్మెదల్ని వ్యక్తపరిచేట. ఆ తుమ్మెదలు వచ్చి అసురుణ్ణి, అసుర సైన్యాల్ని సంహరించాయి. అలా తన నుంచి భ్రమరములను ఉత్పత్తి చేసిన దుర్గాదేవిని భ్రామరి అన్నారు. అందుకే భ్రమరాంబ రూపం కూడా దుర్గాదేవి రూపంలో గారి కనబడుతూ ఉంటుంది. కానీ భ్రమరములను ఉత్పత్తి చేసింది అంటే నాదరూపిణి అని అర్థం. భ్రమరము నాదము, ఆ ఝంకారాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ. ఆ నాదరూపిణి. పైగా భ్రమరము ఎటువంటిది అంటే ఒక చక్కటి కమలంలో ఉన్న మకరందాన్ని ఆస్వాదిస్తూ నాదరూపంలో ఉంటుంది. అలాగే షట్చక్రముల్లో ఉన్నటువంటి
ఏ దివ్య శక్తి ఉన్నదో ఆ శక్తిని ఆస్వాదించేటువంటి ఆనంద నాద రూపమే భ్రమరి. అది భ్రమరాంబ. ఈ భ్రామరి శక్తి ఉపాసన విశేషంగా శాస్త్రాల్లో చెప్పబడుతున్నది. మార్కండేయ పురాణంలో దేవీ మాహత్యం మొదటి అంశాల్లో కూడా భ్రమరాంబాదేవి యొక్క ప్రస్తావన ఉన్నది. ఎప్పుడైతే అమ్మవారు అరుణాసుర సంహారం చేశారో అప్పుడు దేవతలందరూ ప్రార్థన చేశారు ఆ తల్లిని, తల్లి నువ్వు ఈ రూపముతో నెలకొని సర్వజీవుల్ని అనుగ్రహించాలి, భూమి యందు నువ్వు దివ్యక్షేత్రముల యందు నెలకొని ఉండాలని ప్రార్థించారట. హిమాలయాల్లో వెలసిన ఈ తల్లి అప్పుడు తాను నెలకొనడానికి ఏ చోటు బాగుంటుందా అని చూసిందిట. అప్పుడు ఆ తల్లికి దివ్యమైన శ్రీశైల పర్వతం కాంతిమయంగా భాసిస్తూ గోచరించింది. అప్పటికే పరమేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంతో అక్కడున్నాడు. అమ్మవారు అప్పటికే అర్ధనారీశ్వరి రూపంతో శ్రీశైలంలో ఉన్నారు. ఇప్పుడు ఆ జగదంబ సంపూర్ణమైన భ్రామరీ శక్తిగా ఆ క్షేత్రంపై ఉంటాను అని నిర్ణయించుకుని దేవతలందరి ప్రార్థన మేరకు శ్రీశైలంలో మహాశక్తిగా నెలకొని ఉన్నది. అదే శక్తిపీఠ క్షేత్రం శ్రీశైలం. అక్కడ ఉన్నటువంటి పరాశక్తి సంపూర్ణ శక్తి ముగురమ్మల మూలపుటమ్మయ్య అనే శక్తి భ్రమరాంబ. ఆ భ్రమరాంబాదేవి ఆ విధంగా నెలకొని ఉన్నది. అందుకే శ్రీశైల మల్లికార్జును గురించి చెప్పే పురాణ గాథలే భ్రమరాంబ యొక్క ప్రస్తావన కూడా చేసే. అటువంటి భ్రమరాంబాదేవి మరొక అర్థంలో భ్రామయన్ సర్వదేహాని అని చెప్పినట్లుగా సర్వ జగత్తుని భ్రమింపజేసేటువంటి తల్లి భ్రమరాంబ. అందుకే త్వమసి పరబ్రహ్మమహిషి మహామాయా విశ్వంభ్రమయసి అంటారు శంకర భగవత్పాలు వారు. సమస్త ప్రపంచాన్ని భ్రమింపజేయడం అంటే మాయతో కప్పిన ఒక అర్థము, త్రిప్పుతూ అని అర్థం. ఈ సర్వజగత్తుని త్రిప్పుతూ ఒక మహామాయాశక్తిగా నిర్వహిస్తున్న తల్లి భ్రమరాంబ. ఇది మరొక అర్థము. అటువంటి భ్రమరాంబాదేవికి నమస్కరిస్తూ సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు.